మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14 కలిసి ఉన్నాయి. మన భాగాల్ని మనం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశమునకు పో ద్వారమును వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమనై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, మరొక్కసారి యేసుక్రీస్తు నామములో దేవ మరి ప్రార్థించేటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఉదయకాలం నీ దాసుని ఏర్పాటు చేసుకొని లేఖన భాగం ద్వారా, ఆరాధన వర్తమానం ద్వారా మాతోనూ మాట్లాడే విధానం బట్టి వందనాలు. అవును తండ్రి, నా జీవితంలో దేవ మరి మీరు గొప్ప స్నేహితుడుగా, నిజమైన స్నేహితుడుగా ఉన్నందుకై వందనాలు. నా కష్టాల్లో, నా బాధల్లో, నా ఇబ్బందుల్లో, నా ప్రతి పరిస్థితుల్లో స్నేహితుడై ఉండి నా బాగుని కోరిన గొప్ప దేవుడు అని నీకు ఈ వందనములు, స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. దేవా, సంఘంగా మేమందరం కూడా బలకు సమీపిస్తుండగా యోగ్యమైన రీతిలో పరిశుద్ధంగా, పవిత్రంగా అందులో మరి చేయవేటు కృప చూపించమని వేటుకుంటూ వస్తున్నాం. లేఖనముల ద్వారా, వాక్యము ద్వారా మాతోనూ మాట్లాడమని వేటుకుంటూ వస్తున్నాం. భూలోకములో పరలోక సన్నిధిని అనుభవించినట్లు కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేటుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనకు 2 మార్గాలు కనపడినాయి. ఒక మార్గము ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, తర్వాత రెండోది ఇంకో విశాలము. కాబట్టి 2 దారులు ఉన్నాయి, లేదంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గమేమో ఇరుకు మార్గం, రెండోది రాయబడింది అక్కడ విశాలమునై ఉన్నది. చూడండి 13వ వచనంలో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అంటే మనం దేంట్లో ప్రవేశించాలో కూడా దేవుడు చెప్తూ వచ్చాడు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనం పో ద్వారము వెడల్పు, ఆదారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆదారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొరువారు కొందరే. అది కాబట్టి ఈరోజు మన అంశం ఏంటంటే ఇరుకు ద్వారం, విశాల ద్వారం, అంటే ఇరుకు మార్గం, విశాల మార్గం. మనము అనేక సార్లు ఈ లోకంలో గమనించాల్సిన విషయం ఏంటంటే తల్లి గర్భంలో పుట్టాం, పెరిగాం, ఒకరోజు మనము మరణించబోతున్నాం. మరణము చూడక బ్రతుకు నరుడేవాడు అని బైబిల్ సూచిస్తుంది. కాబట్టి ఒకరోజు మరణించాల్సిందే. మరణం తర్వాత 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గము మరి ఇరుకు మార్గము, ఇంకొకటి విశాల మార్గం. ఇరుకు మార్గం దేనికి సూచిస్తుందంటే పరలోక రాజ్యానికి సూచిస్తుంది. విశాల మార్గం దేనికి సూచిస్తుందంటే నరకం, లేదంటే పాతాళానికి సూచిక, గుర్తు. ఈరోజు మనం అంశం చూసినట్టయితే ఇరుకు ద్వారం అనేది చాలా కష్టాలతో, ఇబ్బందులతో మరి నిండుకున్నది. ఈ బైబిల్లో ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆయన పేరు ఏంటంటే డానియేల్ జీవితంలో మనము ఈ మార్గానికి సరైన ఉదాహరణ డానియేలు మార్గం. తర్వాత అంతేకాదు, ఈ దానియేలు ఈ ఇరుకు మార్గంలో ఎలా సక్సెస్ అయ్యాడో, ఎలా విజయం పొందాడో మనం ఈరోజు చూడాలనుకుంటాం. చూడండి, దానియేలు ఆల్మోస్ట్ 70 సంవత్సరాలు బబులోన్లో ఉన్నాడు. ఇరుకు మార్గంగా నడిచాడు. కష్టాలు వచ్చాయి, శోధనలు వచ్చాయి. అయినప్పటికీ కూడా తను ఆగకుండగా విజయవంతంగా తను జీవిస్తూ వచ్చాడు. చూడండి, దానియేలులో ఒక మంచి మాట ఉంటుంది. 1:8 చూడండి. దానియేలు 1:8, రాజు భుజించు భోజనమును చాలు సిస్టర్. మనం ఈరోజు దానియేలు జీవితాన్ని మనం చూద్దాం. దానియేలు ఇరుకు మార్గంలో ఎలా వెళ్తున్నాడు, ఇరుకు మార్గంలో వెళ్తూ తను ఏ విధంగా సక్సెస్ అయ్యాడు, విజయం పొందాడు.
అందులో భాగంగా మొట్టమొదటి మనం చూస్తున్నాం, చిన్న వయసులోనే దానియేలు నిర్ణయం చూడండి. అక్కడ మనం చదివాం 8వ వచనంలో, అంతే 8వ వచనం కదా, రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించాడు కదా. మీరు కావాలంటే 3:4లో ఉంటుంది చూడు, కొందరు బాలురు అని ఉంటుంది. కానీ ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే బాలుర స్థితిలో ఉన్నాడు, యవ్వన స్థితిలో ఉన్నాడు. యవ్వన జీవితం జీవిస్తున్న దానియేలు తన జీవితంలో చూడండి, చిన్న వయసులోనే తన నిర్ణయం ఎంత గొప్పదిగా ఉంది. తనను తాను అపవిత్రపరచుకోనకూడదు అని నిర్ణయించుకున్నాడు కదండి. ఆ నిర్ణయం సామాన్యమైన నిర్ణయమా? అక్కడ ఎంతోమంది యూదులు ఉన్నారు కదా, ఎంతోమంది ఉన్నారు. అయినా కొందరే, ఇందాక చూసాం కదా, ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరు తీసుకున్న నిర్ణయాలు ఇలాంటివే. ఇరుకు మార్గంలో ప్రవేశించే వారి యొక్క నిర్ణయాలు ఇలాంటివే. ఆడ చూడండి ఎంత మంచి మాట రాబడిందంటే, వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నారు. అయా, మేము అది తింటే అపవిత్రమైపోతాం, కాబట్టి మాకు అది వద్దు. సరే, ఈ స్టోరీ అంతా మనకు బాగా తెలుసు. తర్వాత చూడండి, మనకు దానియేలు 1:15 వచ్చిన చదవండి. 10 దినములైన పిమ్మట వారి ముఖములు, చదవండి సిస్టర్. అందరూ అంటే గుర్తుపెట్టుకోండి, అది విశాల మార్గం. కొందరంటే గుర్తుపెట్టుకోండి, ఇరుకు మార్గం. ఇప్పుడు ఆ మాట చదువుదాం. బాలురు వారి ముఖములు రాజు భోజనం భుజించు ముఖముల కంటే సౌందర్యముగాను, ఎలా ఉన్నాయని చూడండి. రాజు భోజనం భుజించు బాలులందరికంటే వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయంట, సౌందర్యముగాను కలగాను కనమన్నాయి కదా. జస్ట్ వెజిటేషన్ పవర్ అలాంటిది. చాలాసార్లు మనకు తెలుసు మాంసం ఎంత ఘోరమైందంటే, కుటుంబాలు విడిపోవడానికి కారణమైంది మాంసమే. అందరి కుటుంబాల్లో చిన్న వయసు నుంచి ఈ వయసు వరకు ఎన్నో కథలు మనం విన్నాం, మీరు కానీ నేను కానీ మనం కానీ. ఒక్క వెజిటేరియన్లో ఎంత పవర్ ఉందండి. బట్ ప్రియ స్నేహితుడా, కాదు, నాకు టాపిక్ అది కాదు. కానీ ఇక్కడ చూస్తే తను తాను పవిత్రపరచుకోవాలని దానియేలు కోరుకున్నాడు. చిన్న వయసులోనే తనను తాను అపవిత్రపరచుకోకుండా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఇటువంటి నిర్ణయం ప్రభు బల్లకు సమీపమునకు మనకుందా? ఒక ప్రశ్న. ఈరోజు ఒక నిర్ణయం మనం తీసుకుందాం. మనకి ఏమి పాఠం దానియేలు ద్వారా? మన జీవితంలో మనకి ఒక మంచి క్లారిటీ ఉండాలి, ఒక మంచి క్లారిటీ మనం కలిగి ఉండాలి. దేవుని మాటను మనకు లోబడాలి. మన హృదయాలు, మన శరీరాన్ని మనం పవిత్రపరచుకోవాలి, మన దేహాన్ని పవిత్రపరచుకోవాలి, మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి. అపవిత్రపరచుకోకూడదు మన జీవితాన్ని. దానియేలు చూడండి, ఎంత చిన్న ఆయన బాలుడు అయినప్పటికీ నపుంసకుల అధిపతిని వేడుకున్నాడు, నేను అపవిత్రం అవ్వను అని. తన నిర్ణయము ఎంత గొప్పదో చూడండి ఈ ఉదయకాలం, నా ప్రియ సహోదరుడా సహోదరి. కాబట్టి మన జీవితంలో మనము అపవిత్రపరుచుకునేవి ఎన్నో ఉన్నాయి. ఆనాడు దానియేలుకి ఒక పరీక్ష వచ్చింది. ఆహారం పెట్టారు. అపవిత్రపరచుకోకుండా దానియేలు ఆ యొక్క పరీక్షల నుంచి విజయం పొందాడు. మరి నీ పరిస్థితి ఏంటి? బల్లకు సమీపమునపు నా పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? ఇటువంటి పరిస్థితులు, అపవిత్రపరుచుకునే పరిస్థితులు అనేక సార్లు మన జీవితంలో వచ్చాయి కదండి. సంసోను జీవితం చూడండి, నాజీరు చేయబడినవాడు. ఫిలిస్తీన్ల కొరకే దేవుడు ఆయనని ఫిలిస్తీన్లని అణచడానికే, ఫిలిస్తీన్లను ఓడించడానికే ఒక న్యాయాధిపతిగా సంసోను తీసుకున్నాడు దేవుడు. 20 సంవత్సరాలుగా తన న్యాయాధిపతిగా ఉన్నాడు. అయితే ఏం చేశాడు? ఒక స్త్రీ చేతిలో గొప్ప అవమాన పాలు పొందాడు. అపవిత్రపరచుకున్నాడు, తన జీవితాన్ని అపవిత్రపరచుకున్నాడు. రండి అడుగు వెళ్దాం. ఒక మాట ఎక్కడది? న్యాయాధిపతులు 16 చదవండి బ్రదర్, తీసిండి. న్యాయాధిపతులు 16, 20 చదవండి సరిపోద్ది. 16, 20.
ఆ, 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 ఆ. చూసారా, ఎప్పటిలాగానే అనుకున్నాడు సంసోన్, ఎప్పుడు నాతో ఉన్నాడు దేవుడు అనుకున్నాడు. కానీ తను ఉండే స్థితి పరిస్థితి ఎక్కడుంది? అపవిత్రమైన స్థలాల్లో ఉన్నాడు, అపవిత్రమైన పరిస్థితుల్లో ఉన్నాడు. దెలీలా చేతిలో ఉన్నాడు, దెలీలా తొడ మీద నిద్రపోతున్నాడంట ఆయన. ఈనాడు విశ్వాసులు, దేవుని నమ్మిన బిడ్డలు అని చెప్పుకుంటున్నవారు అనేకులు దెలీలా అనే లోకం అనే తొడ మీద ఉన్నాం మనమందరం. ఆనాడు సంసోనికి ఒక పరీక్ష వచ్చినప్పుడు పడిపోయాడు. అనేకసార్లు నీవు నేను మనమందరం కూడా దెలీలా అనే లోకం వల్ల, శరీరం వల్ల మనం అనేకసార్లు అపవిత్రపరుచుకున్నాం. ఈనాడు ఎన్ని అపవిత్రపరుస్తున్నాయి మన లోకంలో. ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మొబైల్ ఎంత అపవిత్రపరుస్తుంది మానవుని, ఎంత అపవిత్రపరుస్తుంది మొబైల్. త్రాగుడు ఓ మానవుని ఎంత అపవిత్రపరుస్తుంది. వ్యభిచారం ఒక మానవుని ఎంత అపవిత్రపరుస్తుంది. ప్రియ సహోదరుడా, ఆనాడు సంసోను గొప్ప ఒక నాజీరు చేయబడిన వ్యక్తి, ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తి, ప్రతిష్ఠించబడిన వ్యక్తి నాశనం కావడానికి లేకపోతే ఆయన పడిపోవడానికి కారణం ఏంటంటే అపవిత్రపరుచుకున్న తన జీవితాన్ని. తన తల మీద ఉన్న ఎంటికలు ఉన్నాయో లేదో అనే స్థితిలో లేకుండా ఆమె తొడ మీద నిద్రపోతున్నాడు. అనేకసార్లు మనం అటువంటి వారమే. మనం నీతిగా ఉన్నామా, భక్తిగా ఉన్నామా, మన జీవితంలో దేవుని కలిగి ఉన్నామా అనే ఒక పరిస్థితి లేకుండా ఈనాడు లోకంలో మనం జీవిస్తున్నాం. ఎట్లా అపవిత్రపరుచుకున్నాడు ఆ కథ అంతా మనకు తెలుసు. ఆయన తీసుకెళ్లారు శత్రువులు, ఆయన కళ్ళు తీసి పడేశారు కదండి. దాగోనుగూడలో అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు, అవమానించారు అక్కడంతా వాళ్ళందరూ. ఎందుకు దేవుడు ఈ వర్తమానం ద్వారా మనతో ఏం తెలుపుతున్నాడు అంటే, ప్రియ సహోదరి దానియేలును గుర్తు చేస్తున్నాడు మనకి. తన ఇరుక్కు జీవితాన్ని మనం చూపిస్తున్నాడు. తన ఇరుకు జీవితాన్ని, ఎంతో ఇరుకు జీవితం. 70 సంవత్సరాలు వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు వారు చెరలో ఉన్నప్పటికీ దానియేలు తన ఆత్మహత్య సంబంధమైన జీవితాన్ని, ఇరుకు సంబంధమైన జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఒక సమస్య, ఒక పరీక్ష వచ్చినప్పుడు తను పడిపోలేదు, అపవిత్రమైన ఆహారాన్ని ముట్టలేదు. ఎన్నిసార్లు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైనవి మనం అనేకసార్లు అపవిత్రమైనవి చేయలేదు. ప్రియ సహోదరుడా, పరీక్షించుకుందామా. అందుకే మంచి మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం చూడండి, ప్రకటన గ్రంథం 3:3 కొందరు సార్దీసులో ఉన్నారనే మాట నాకు గుర్తు. చూడండి, ప్రకటన 3:3 అనుకుంటాను, 3:4 సిస్టర్. అయితే తమ వస్త్రమును అపవిత్రపరచుకొనని. ఎవరండి వీళ్ళు? గుర్తుపెట్టుకోండి, కొందరు. ఎందరిలో ఉన్నావు? అందరిలో ఉన్నాం మనం. ఎవరికైనా నీతి చెప్తే ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా విశ్వాసులు కానీ దేవుని నమ్మిన బిడ్డలు నీతి చెప్తే అందరు చేస్తున్నారు కదా, అందరూ అట్లే ఉన్నారు కదా. ఎవరి నీతిగా ఉన్నారు, ఎవరి భక్తిగా ఉన్నారు అనేవాళ్ళు ఉన్నారు ఈనాడు. ఇక్కడ చదవండి ఈ మాట, ఆ మాట చదువుదాం అందరూ. ఆ మాట అనేవాళ్ళందరూ చదువుదాం, మనం అందరం చదువుదాం, నాతో సహా మన అందరం రండి చదువుదాం రండి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. దేవునికంటూ ఒక కొంత శేష భాగం ఉంది, ఒక శేష భాగం ఉంది. వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకోరు, అపవిత్రపరచుకోరు, దేవుని కోసం పవిత్రమైన జీవితం జీవించేవారు ఉన్నారు. అటువంటి లైన్లో ఉన్న వ్యక్తే దానియేలు. ఇరుకు మార్గముల ఆయన సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే చిన్న వయసులో తన నిర్ణయం షబ్బాష్ అనిపించుకున్నాడు కదండి. రండి ఇంకో 2కి వెళ్తాం రండి. దానియేలు 6:10. దానియేలు 6:10 తీసిన వారు సాయం చేయండి, ముందుకు వెళ్ళిపోదాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా
ఆ. ఆ. భూలోకంలో ఎంత పవిత్రమైందంటే ప్రార్థన. నాకు ప్రార్థన అంటే మన ప్రార్థన గుర్తొచ్చింది ఇప్పుడు. ప్రార్థనే పేరు పెట్టేశాడు అన్న సరే. భూలోకంలో ఎంత పవిత్రమైందండి ప్రార్థన. ప్రతి శుక్రవారం మనం సంఘంగా ప్రార్థన చేస్తున్నాం. అందరి కోసం చేస్తున్నాం. సంఘంలో అనారోగ్యం ఉన్నవారి కోసం చేస్తున్నాం. కష్టాలలో ఉన్నవారి కోసం ప్రార్థన. స్వార్థం లేకుండా మన సంఘంలో అనేకులు ప్రార్థన చేస్తున్నారు. ఎంత మంచి మాట రాయండి, చదవండి సార్ అన్నమాట. దానిలో ఎంత మంచి గుణం చూడండి. ఏం శాసనం అది? 30 రోజులు ఎవరు కూడా ఎక్కడి మనవి చేయకూడదు. ఆ మాట మీరు ఇక్కడే ఉంటుంది. 6:7 ఉంటుంది చూడండి. నేను చదువుతాను చూడండి. ఎట్లనగా 6:7 ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి దేవుని యొద్ద నేను మానవుని యొద్ద నేను ఎవడును ఏ మనవి చేయకూడదు. అదే శాసనం. ఎవరు కూడా ఎక్కడ కూడా ఏ మనవి కూడా చేయకూడదు. అడితే మరి దానియేలు ఏం చేశాడు? అంత మాట, మంచి మాట. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు దానికి తెలుసండి. వీటన్నిటికి మీద రాజు నా దేవుడు, వీటన్నిటి మీద నా దేవుడు గొప్పవాడు, వీటన్నిటి మీద ఇట్టి శాసనం మీద, ఈ శాసనం పైగా ఉన్నవాడు, తలకు పైగా ఉన్నవాడు నా దేవుడు. ఎంత మంచి గుణం ఆయనలో ఉండు. ఆయన ఎందుకు సక్సెస్ అయ్యాడంటే తన ప్రార్థనే. ఎంత మంచి మాట రాబడిందంటే యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగిదికి కిటికీలు వేసాడు. కిటికీలు యెరూషలేము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఆయన్ని మన కిటికీలేమో మన ఎస్కోల వైపు ఉండవు కదండి. ఆదివారం అంతే ఆదివారం కొంతమంది వారి ధైర్యం ఏమో. నేను ఒక్కోసారి ఏమైనా ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ తీసుకొని రాసుకోవాలనిపిస్తుంది నాకు. లైన్గా పేరు రాసి ఏజు. నేను చాలాసార్లు క్రికెట్లో కామెంటరీ చూసాను కానీ ఇట్లా కామెంటరీ ఎప్పుడు చూడలేదు. సరే, ఇప్పుడు ఎలా అంటే వారు ధైర్యం చూడండి. రక్షింపబడినాం, మారు మనస్సు అనుభవం కలిగిన వారిని. ఓకే, మన జీవితంలో మనం ఉద్యోగాలు చేసేవారు ఉన్నారు, పని చేసేవారు ఉన్నారు, రకరకాల పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారు, కష్టాల్లో ఉన్నవారు, అనారోగ్యంలో ఉన్నవారు ఉన్నారు. వీటన్నిటిపైన దేవుడు ఆయన తండ్రి కదా, ఆయనకి అన్నీ ఎరిగినవాడు కదా, అన్నీ తెలిసినవాడే. నిజంగా గుండె మీద చేసుకుని చెప్పండి, సమయం ఉండి కూడా అనేకసారి మనం రాలేకపోయాం కదా. మాటలు ఎన్నన్నా మాట్లాడవచ్చు. మీకు ఒక విషయం చెప్పదు తెలుసా? మనం మాటలు ఎన్నన్నా చెప్పొచ్చు, మాటలు ఎన్నైనా మాట్లాడచ్చు, నేనైనా మీరైనా. అంతిమంగా నిలిచేది ఏంటంటే మన సాక్ష్యం. అంతిమంగా నిలిచేది మన సాక్ష్యమే, మన ప్రవర్తనే. నువ్వు ఎన్నన్నీ మాటలు మాట్లాడు, ఏమైంది? దేవుడు ఇంత సమయం ఇస్తున్నాడు. వారి కొడుకులకు ఏమైనాయి? ఎంత మంచి క్వాలిటీ అండి. దానియేలుకి ఎంత మంచి క్వాలిటీ. ఎంత మంచి మాట్లాడేదంటే అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినం ఉమారుని మోకాలు. సంఘంలో అయితే ఇల్లే పాడుకోవాలి, ఇల్లే కూర్చోవాలి. మిగతా వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఎక్కడికి వెళ్తున్నారు? ధైర్యం ఎక్కడిది మీకు? ఇంత ధైర్యం ఎక్కడ వస్తుంది? మరణిస్తే ఎక్కడికి వెళ్తాం మనం? మరణిస్తే చెప్పుకుంటున్నావు. నీ ఆత్మకి ఎప్పుడైనా చెప్పావా? నీ హృదయానికి చెప్పావా ఇంత ధైర్యం ఎలా వచ్చింది నీకని? ప్రియ సహోదరుడా, ఇక్కడ చూడండి ఆ మంచి క్వాలిటీ. అందుకే ఆ రాజుకు కూడా మనసు లేదండి. ఇప్పుడు ఏమైంది చూడండి, ముందుకు వెళ్దాం రండి. 6:14 చదవండి. 6:14. చాలు బ్రదర్. చూసారా, రాజు ఈ మాట విని వ్యాకులు పడ్డాడు. అసలు రాజుకి ఇష్టమే లేదు. అవును, అసూయ చేత ఆ ప్రధానులు అప్పచెప్పారు. అంటే ఆ అసూయ చేత ప్రధానులు కంప్లైంట్ చేశారు. ఓకే, సంతకం ఇటు శాసనం చేయబడింది. రాజుకు చాలా వ్యాకులం ఉంది, బాధ ఉంది. దానియేలుని ఎట్లా తప్పించాలి? సంతకం చేసిన వ్యక్తే ఇప్పుడు బాధపడుతున్నాడండి, సంతోషించట్లేదు. సంతకం చేసిన వ్యక్తి బాధపడుతున్నాడంటే అటువైపు దానియేలు యొక్క సాక్ష్యం ఎటువంటిదో గమనించు. ప్రియ సహోదరుడా, సహోదరి, దానియేలు ఎంత మంచి గుణం కలిగిన వాడో గమనించు.
తాను నిర్వర్తించిన ప్రతి పనిలో నమ్మకమైన వాడు దానియేలు. యథాప్రకారముగా ప్రార్థన చేసిన వాడు. మంచి క్వాలిటీ తన జీవితంలో. ఫస్ట్ క్వాలిటీ చూసాం, తను అపవిత్రపరచుకోలేదు తన చిన్న వయసులోనే. రెండోదిగా మనం చూస్తున్నాం తాను దినదినము ప్రార్థన చేయవాడు. దినదినము ప్రార్థన చేయవాడే. వ్యాకులు పడుతున్నాడు అయ్యా. అందుకే ఆ మాట అన్నాడు. ఏమన్నాడు? 16 వచనం చూడండి, నేను చదువుతున్నాను. అంతటా 6:16 అంతటా రాజు ఆగ్నేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలలో పడదోయగా రాజు, నీవు అనుదినము తప్పగా సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. ఒక అన్యజనుడు, దేవుని ఎరగని వ్యక్తి చెప్తున్నవాడు చెప్తూ వచ్చాడు. ఏమని చెప్పాడు? నీవు అనుదినము తప్పగా సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. చూశారండి, దానియేలు భక్తి, దానియేలు విశ్వాసం ఎంతగా మరి ముందుకు పోతుందో చూడండి. ఇరుకు మార్గమే, ఇరుకే కదా. సింహాలు గుహ అంటే ఏం ఈజీనా? ఏమండి, సింహాలు గుహ అంటే ఈజీనా? సింహం అంటే ఈజీనా? మనం కుక్కకే భయపడతామే, పిల్లికే భయపడతామే. బళ్ళు వస్తే మొత్తం డిటిఎస్ సౌండ్స్ వస్తాయి కదా మన ఇంట్లో. ఎలకొస్తే మన ఇంట్లో డిటిఎస్ సౌండ్లు కదా. సింహపు బోన్లో వేశారండి దానియేలుని. ఇప్పుడు సింహపు బోనులో ఉన్నాడు. మనందరికీ తెలుసు. పంజాబ్ రాష్ట్రంలో సాధు సుందర్ సింగ్ గారు మనకు బాగా తెలుసు కదా. ఆయన యవ్వనంలోనే క్రీస్తుని స్వీకరించారు. యవ్వన జీవితంలో క్రీస్తుని స్వీకరించారు. అయితే ఆయన సిక్కు కుటుంబంలో జన్మించాడు. సేమ్ మన భగత్ సింగ్ లాగానే సిక్కు కుటుంబంలో జన్మించాడు. ఆయన ఒకసారి ఏం చేశాడంటే, సాధారణ వస్త్రాలు వేసుకొని ఒక ఈవినింగ్ ఒక గృహకూడికి వెళ్ళాడు. ఒక గృహకూడికి వెళ్తే ఎందుకో ఆయన ఎంత వాక్యం చెప్పినా అక్కడ ఉన్నవారు పెద్దగా స్పందించలేదు. ఆ రాత్రి ఆ ఇంటి వారు ఏం చెప్పారంటే, బయటికి వెళ్ళొద్దు, ఇక్కడ చాలా వైల్డ్ యానిమల్స్ ఉన్నాయి, చాలా ఘోరమైన హాని చేసే యానిమల్స్ ఉన్నాయి, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బయటికి వెళ్ళొద్దని ఆయనకు ఒక రూమో ఇల్లు ఇచ్చేసి చెప్పేసి వెళ్ళారు. ఆ రాత్రి అంతా సుందర్ సింగర్ గారికి ఆత్మల భారం ఉంది, నిద్ర రాలే. ఎందుకంటే ఆత్మల భారం ఉన్నప్పుడు నిద్ర రాదు జనరల్గా. సరే, నిద్ర రాలేదు. ఆయన ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి కొండ మీద ఎక్కి ప్రార్థన చేశాడు రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు ఆయన ఉదయకాలము అక్కడున్న గ్రామస్తులు చూస్తున్నారు. గ్రామస్తులు ఆయన చుట్టూ ఒక సింహం తిరుగుతుందంట. కొరకడానికి కాదు, హాని చేయడానికి కాదు, ఒక స్నేహితుల వలె తనతో ఆడుకుంటున్నట్టుగా, స్నేహితుల వలె తనతో ఉన్నట్టుగా గ్రామస్తులు గమనించారు. చూసారా? ప్రియ స్నేహితుడా, ఇంట్లో నిద్రపోమ్మన్నా కూడా పోకోకుండా పర్వతం ఎక్కి ప్రార్థన చేసిన మహా విశ్వాసి అయిన సాధు సుందర్ సింగ్కి ప్రకృతి చూడండి ఏ విధంగా సాధిస్తుందో. సింహము ఆయన చుట్టూ ఉండి ఆయనకు హాని చేయలేదు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. ఎందుకు ఈ స్టోరీ అంతా నేను చెప్తున్నానంటే, సింహం గురించి అది ఎప్పుడైతే ఆ గ్రామస్తులు చూస్తూ వచ్చారో వాళ్ళు ఎంతోమంది ప్రభు వైపు ఆకర్షితులయ్యారు. ఎందుకు చెప్తాను తెలుసా? సింహం ఎందుకు హాని చేయదు తెలుసా? సింహం దానియేలును కూడా హాని చేయలేదు. ఎందుకు తెలుసా? దానియేలే ఒక సింహం. ఏమండి, దానియేలు ఎవరు? దానియేలే ఒక సింహం. ఇంకా సింహాన్ని ఇంకేం సింహం హాని చేస్తుంది? యేసుక్రీస్తు ప్రభువులో, దేవునిలో దానియేలు ఒక సింహం, ఒక పెద్ద సింహం. కాబట్టి ప్రియ స్నేహితుడా, ఈరోజు దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడంటే, నిజంగా ఏ హాని కూడా ఆ రోజు సాధు సింగర్ గారికి మరి ఆ సింహం హాని చేయలేదండి. కారణం ఏంటంటే, క్రీస్తులో ఆయన ఒక సింహం. నేను ముందుకు వెళ్తున్నాను. మరి దానియేలుకి ఏమైనా హాని చేసిందా? రండి, ముందుకు రండి. చదువుతున్న 6వ వచనం, 6వ అధ్యాయం చూడండి. తీసిన వారు సాయం చేయండి. ఎక్కడ చూడండి, 18 కదా, 6 20 వచ్చిన చదువు బ్రదర్, సరిపోద్ది.
ఎంత మంచి మాట అండి. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు. ఏమి స్టేట్మెంట్లు అండి ఇవన్నీ. ఎంత మంచి సాక్ష్యం అండి. ఇరుక్కు మార్గంలో వెళ్తున్న దానియేలుకి దేవుని సహాయం చూడండి. సక్సెస్ కావడానికి కారణం, విజయం పొందడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటి చూసాం, తనను తాను అపవిత్రపరచుకోలేదు. రెండవది, తన జీవితంలో సక్సెస్ కావడానికి, విజయం పొందడానికి కారణం ఏంటండి రెండోది ప్రార్థనే. ఎంత మంచి మాట రాయండి. జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించిన నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా కదండి. సింహాల బోనులో నుండి ఒక సింహం బయటకు వచ్చింది. ఆత్మ సంబంధమైన సింహం ఇది కదా. ఎంత సింహమో ఇది చూడండి. రండి అక్కడికి వెళ్దాం. రండి మళ్ళీ మనం అక్కడ మన మత్తయి సువార్త రండి అక్కడికి వెళ్ళిపోదాం. కాబట్టి రెండో గుణలక్షణం ఏంటంటే ఆయన ప్రార్థనే. రండి 7:13 వరకు చదవండి. 7:13 ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఇక్కడ మన కింద చూసే తర్వాత జీవమునకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమనై ఉన్నది, దాని కనుగొరువారు కొందరే. రెండు మంచి లక్షణాలు చూసాం. ఒకటి అపవిత్రపరచుకోలేదు, రెండోది ప్రార్థన. ఎప్పుడు కనెక్టివిటీ దేవునితో. అర్థమైందా? మీకు కనెక్టివిటీ అంటే బాగా తెలుసు కదా. ఇప్పుడు బాగా వాట్సాప్ కదా, మీలా చెప్పాలి. వాట్సాప్లో కాల్ కలుస్తుంది కదా. వాట్సాప్లో మామూలు కాలింగ్ అంటే ఏమవుతుంది, కనెక్టివిటీ కాదనమాట. రింగింగ్ అని వచ్చింది అనుకోండి, అటువైపు అయిపోయి కనెక్ట్ అవుతుంది. అదే ప్రార్థన. ఆ కనెక్టివిటీ, ఆ ప్రార్థన దేవునికి మానవునికి మధ్య ఉండాలి. మన దేవునికి, మన రక్షకునికి ఆ కనెక్టివిటీ ఉండాలి. ఆ కనెక్టివిటీ ఉన్నవాడే దానియేలు గారు. ఇక్కడ ఎంత మంచి గుణలక్షణం. మూడో చూద్దాం రండి. దానియేలు 6:4 ముందుకు వెళ్ళిపోదాం. దానియేలు 6:4 తీసిన వారు సాయం చేయండి. ఒక విశ్వాసికి ప్రభు బల్లకు సమీపింపు ఉండవలసిన మూడవ మంచి లక్షణం ఏంటంటే, ఇక్కడ మంచి మాట రాయబడింది ఏంటంటే, ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయాడు. ప్రభు బల్లకు సమీపమునపు ఈ స్థితిలో నువ్వు ఉన్నావా? నిజాయితీ. ఒక మాట దీనికి అన్నిటికీ ఒక పదం పెట్టేస్తే నిజాయితీగా జీవితం నీలో ఉందా? ఇంకా తప్పులు చేస్తున్నావా? ఇంకా పడిపోతున్నావా? దానియేలు చూడు ఎంత మంచి మాట రాబడింది. అతని యందు ఏ దోషమైనను తప్పైనను కనుగొనలేకపోయారు. శత్రువులు చూశారండి, వెతికారండి. అలా పెట్టి ఇలా భూతద్దం పెట్టి వెతికారు, ఎక్కడ కనబడట్లేదు. తన జీవితంలో ఆ భూతద్దం పెట్టిన అంత ప్లెయిన్ వైట్ ఒక్క స్పాట్ డాట్ బ్లాక్ స్పాట్ కూడా లేదు దానియేలులో. కనుగొనలేకపోయారు వాళ్ళు. ఎంత నిజాయితీ అండి, ఎంత నిజాయితీ. తన కష్టాల్లో, ఇరుకు మార్గంలో వెళ్తున్న దానియేలు జీవితంలో ఎంత మంచి గుణలక్షణం, ఎంత మంచి నిజాయితీ. ఏ తప్పు లేదు ఆయనలో. 70 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బానిస బతికారండి చెర నివాసంలో. అటువంటి ఇరుకు మార్గంలో వెళ్తున్నప్పుడు అక్కడ కూడా నమ్మకస్తుడిగా ఉన్నవాడే దానియేలు. ఎక్కడుంది మన నిజాయితీ? ఎంత మంచి మాట 6:4 ఆయన అందుకు ఆ ప్రధానులు, అధిపతులు, రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఎంత వెతికారో, వెతికి అలసిపోయారు కదా. కాబట్టి మూడవ మంచి లక్షణం ఏంటంటే దానియేలుది నిజాయితీ. ఒక మాట చెప్పాలంటే నిజాయితీ కలిగిన వాడు. ఇంకో మాట నీతిమంతుడు అండి. తన నీతిగా జీవించాడు తన జీవితం అంతా. నేను ఇదే సమయంలో మనం ఇరుకు మార్గం చూసాం కదా. ఇదే సమయంలో దీనికి కాంట్రాస్ట్గా ఇంకొక వ్యక్తిని మీకు చూపించాలనుకున్నాను. ఆ వ్యక్తి పేరు ఏంటంటే మనకు బాగా పరిచయమైన వ్యక్తి ఇస్కరియోతు యూదా. రండి 12:6 ఆయన చూద్దాం, ఆయన నిజాయితీ చూద్దాం. రండి 12:6 యోహాను సువార్త 12:6 అదేనా? చేయండి.
ఆ, ఆ, ఆ. చూసారా వానికి ఏమైనా గౌరవం ఉందా? సిస్టర్ చదివినప్పుడు ఫస్ట్ వాడనింది, సిస్టర్ కాదు మామూలు పరిశుద్ధాత్మ దేవుడు ఎలివేటర్. చూసారా గౌరవం ఎప్పుడు వస్తుంది? గౌరవం నేను ఛాన్సార్లు చెప్తున్నాను, మన ఈ రీసెంట్గా ఛాన్సార్లు చెప్తాను. గౌరవం అడుక్కుంటే రాదు, గౌరవము అడుక్కుంటే రాదు, బ్రతికితే వస్తుంది. ఇప్పుడు చదవం చేశారు అన్నమాట. వాడిలాగు చెప్పినది చూసారా, వీడు ఏ మార్గంలో వెళ్తున్నాడండి? వీడు విశాల మార్గంలో వెళ్తున్నాడు. ఇస్కరియోతు యూదా 12 మంది శిష్యుల్లో ఎవరండి? ఒక్కడు. 12 మంది శిష్యుల్లో ఒక్కడు. ఒక మాట చెప్పాలంటే పరలోకంలో ఉండాల్సినోడు కదా. ఎంత మంచి ఏంటంటే మనకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రుల లిస్టులో ఉండాలని ఎమ్మెల్యేలు ఎన్ని రికమెండేషన్స్ పెడుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఇంకా చూడండి, లాబింగ్లు, ఇంకా వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా మంత్రులు కావాలని ఎంత రెఫరెన్సెస్, ఎంత రికమెండేషన్స్ నడుస్తుంటాయి. మరి 12 మంది శిష్యుల్లో ఒక్కడైన ఇస్కరియోతు జీవితం చూడండి. వాడు ఎటువంటి వాడంటే రాయబడింది, వాడు ఎలాంటి బుద్ధి కలిగి ఉన్నాడు వాడు చూడండి. వాడు దొంగలించుచూ వచ్చాను కనుక అలాగూ తన దగ్గర డబ్బు సంచి ఉండినందున. డబ్బు సంచి ఉంది మన దగ్గర అంటే ట్రెజరీ. మన భాషలో చెప్పాలంటే ఎవరండి? ట్రెజరీ. కొట్టుకుంటున్నారు కదా ట్రెజరీ కోసం. ఇప్పుడు యూట్యూబ్ పెడితే అదే జీవితం. ఒకప్పుడు లేదు ఈ బాధలన్నీ, ఈ కష్టాలు లేవు, ఈ ఇబ్బందులు లేవు. ఒకప్పుడు ప్రేమే ఉంది, ఇప్పుడు అన్నీ అధికారాలు కావాలి. పరిచర్య వద్దు, సేవ వద్దు, పరిచర్య వద్దు, సేవ వద్దు, ఏమి వద్దు. పరిచర్య వద్దు, సేవ వద్దు, ఏమి వద్దు. మన జీవితంలో మనకి డబ్బు సంచి కావాలి. వాడు ఇస్కరియోతు యూదా దేవునితో ఉండి కూడా అందుకే ఇస్కరియోతు జీవితం ఎలా అంటే బయట యేసు లోపల లోకం. ఏనాడా ఈనాడు ఈ లోకంలో ఉన్న సంఘంలో ఉన్న మ్యాక్సిమం పీపుల్ పరిస్థితి అదే. పేరుకి పైకి భక్తి, లోపలంతా డబ్బు. వాడు ఎటువంటి దొంగ చూడండి. వాడిలో ఏమైనా నిజాయితీ కనబడుతుందా? సాక్షాత్ దేవాది దేవుడు తండ్రి ఎన్ని అద్భుతాలు చేసినాడు. 3.5 సంవత్సరాలు ఎన్ని అద్భుతాలు చేశాడు ఇస్కరియోతు యూదా. యేసు ప్రభు వారు ఎన్ని అద్భుతాలు ఇస్కరియోతు యూదా చూశాడు. ఎక్కడ పోయినా ఈ అద్భుతాలన్నీ కేవలం డబ్బుకు పడిపోయిన వాడే ఇస్కరియోతు యూదా. శ్రేష్టమైనది పక్కన పెట్టుకొని పనికి మాలిన దాన్ని ఎన్నుకున్న చూస్ చేసుకునే దాంట్లో పనికి మాలింది ఎన్నుకున్నవాడే ఇస్కరియోతు యూదా. లోక సంబంధమైన వాటిని ఎన్నుకున్నవాడు ఇస్కరియోతు యూదా. ఆ డబ్బు సంచిలో వేసిన దాన్ని దొంగలిస్తూ దొరికిన దొరికిన దొంగతనం చేసేవాడు ఏమనుకుంటాడు? నన్ను ఎవడు చూడాలి అనుకుంటాడు. ఒకరోజు వస్తుంది వాని జీవితం బట్టబయలైపోద్ది, వాని బ్రతుకు బట్టబయలైపోతుంది. సంచిలో వేయబడింది అని దొంగిలిస్తూ వచ్చాడు. నేను ముందుకు వెళ్ళిపోతాను, ఎందుకు సమయం లేదు కాబట్టి. మత్తయి సువార్త 26:15 ప్రకారం అయితే 30 వెండి నాణేలకి ప్రభువారు నమ్మారండి. మన భాష ఎప్పుడంటే మన తెలుగు భాష గురువుని అమ్మేశాడు, ప్రభుని అమ్మేశాడు, దేవుని అమ్మేశాడు. 30 వెండి నాణేలకి ప్రభు నమ్మిన వ్యక్తి ఇస్కరియోతు యూదా. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకవైపు దానియేలు చూపిస్తున్నాను, ఇరుకు మార్గంలో వెళ్తున్నా కూడా ఎంత నమ్మకంగా తను వెళ్తూ వచ్చాడు. ప్రభు పక్కనే ఉండి బయట కనపడుతున్న యేసు ప్రభుని కనపడుతుంటే డబ్బు కోసం దాసోహమై 30 వెండి నాణేములకి విశాల మార్గంలో నడిచినవాడు ఎవరండి? ఇస్కరియోతు యూదా. కాబట్టి విశాల మార్గము అది మనకు విశాలంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ లోకంలో ఎంతో ఆనందంగా ఉంటుంది. ఏ కష్టాలు ఉండవు, ముళ్ళులు ఉండవు, దుఃఖం ఉండదు, ఏముండదండి, ఏమీ ఉండదు. విశాల మార్గం సంతోషం. ఎవడు నిన్ను కాలర్ పట్టుకుని ఏమని అడగడు, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు. తన ఫైనల్ డెస్టినీ చూసినట్లయితే అది నరకమే. ఫైనల్ డెస్టినీ ఏంటి? ఫైనల్గా ఫలితం ఏంటంటే నరకమే. అది సహోదరుడు సహోదరి,
చూసాం కదా ఇస్కరియోతు యూదా జీవితంలో వాడు దొంగనే. మరి వాడు చూడండి, మరి అంటే ఇలాంటి వాళ్ళు సంఘాల్లో ఉన్నారు కాబట్టి చూపించాలని చెప్తున్నాను. రండి వాడు ఎట్లాంటి వాడు చూడండి. 12 ఇక్కడే యోహాను సువార్త 12:5 చదవండి. 12:5 చదవండి. చాలు బ్రదర్, చూసారా? వీడు ఏదో చాలా ప్రేమ కలిగినాడు అన్నట్టు, ఇది ఏదో డబ్బు మీద, అదేదో చాలా పేదల మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉన్నట్టు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఈ అత్తరెందుకు 300 దేనారులు అమ్మే బీదలకు, దేని మీద? అక్కడే చెప్పిన పరిశుద్ధాత్మ దేవుడు, వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ. చాలా నీతి మాటలు చెప్తారు కొంతమంది, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వాడు దొంగే కానీ నిజాయితీ మాటలు మాడతారు. దొంగే కానీ పైకి మాత్రం ఆత్మ సంబంధమైన వేషం వేసుకుంటారు, లోపల దొంగవాడు. ఎట్లా చెప్తున్నాడు? 300 దేనారులు ఎంత వేస్ట్ చేసావు, ఏమైనా ఉందా అనే మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి 3వ పాయింట్లో నిజాయితీలో ఇద్దరిని నిలబెట్టాను మీ ముందర నేను. ఒకరు దానియేలు, ఇరుకు మార్గం వెళుతూ కూడా నమ్మకంగా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు, ఏ తప్పు కూడా తనలో కనుగొలేకపోయారు. ఇదే 3వ పాయింట్లో నేను మీ దగ్గర ఒక వ్యక్తిని తీసుకొచ్చాను. ఆయన పేరు ఇస్కరియోతు యూదా. పడిపోయాడు, చెడిపోయాడు. ఆయన మరణము మనం చెప్పలేము, అంత ఘోరమైన మరణం అనుభవించాడు. రండి ఆయన గురించి ఒక మాట ఉంచిన అపోస్తుల కార్యములు 1:25. అపోస్తుల కార్యం 1:20 చూడండి. ఆయన గురించి ఎలా రాయబడిందో. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా రాపిస్తూ వచ్చాడు. ఇది చూడండి ఎంత మంచి శ్రేష్టమైన మాట అండి ఈ మాట. తన చోటికి పోవుటకు యూదా, దేవుడు ఎంతగానో మంచిగా ఉద్దేశించాడు. దేవుని ఉద్దేశాలు, దేవుని తలంపులు మన మీద ఎంతో ఉన్నతమైనవి. కానీ తన చోటికి పోవడానికి యూదా పోలేకపోయాడు. ఏమి రాయబడించాడు? తన చోటికి పోవుటకు యూదా ఏమైపోయింది? తప్పిపోయాడు. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, ఈ మధ్యాహ్నం వేళ సూటిగా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకంటూ ఒక మార్గం ఉంది. మన మార్గం ఇరుకు మార్గం, మన మార్గం ఆత్మ సంబంధమైన మార్గం, మన మార్గం యేసు మార్గం. మనకు ఒక చోటు నిర్ణయించబడింది ఆల్రెడీ. మనము మన పౌరస్థితి ఎక్కడుందండి? పరలోకమందు ఉన్నది. మనం అక్కడికి వెళ్ళిన అదే మన చోటు, మన స్థలం అది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం లాస్ట్లో మనం బైబిల్ స్టడీ చూసాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అక్కడ దేవుడు మన కోసం స్థలాలు సిద్ధం చేస్తున్నాడు ప్రభువారు. తను 2వ రాకడలో వచ్చినప్పుడు ఎవరైతే నిందలేని జీవితము జీవిస్తున్నారో, దానియేలు వలె ఎవరైతే వారు అపవిత్రపరుచుకోరో, దానియేలు వలె ఎవరైతే ప్రార్థన కలిగి జీవిస్తున్నారో, దానియేలు వలె ఎవరైతే నిజాయితీ కలిగి జీవిస్తున్నారో వారు ఎదుర్కొంటారండి ప్రభువారిని. నిందారహితంగా, నిష్కలంకంగా, పవిత్రంగా ఆ ర్యాప్చర్లో దేవుని ఎదుర్కొంటారు. ప్రభువారు వారందరినీ తీసుకెళ్తాడు ఆ ర్యాప్చర్లో కదండి. ఎంత అద్భుతమైన మాట అది. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్య కదండి. దేవుడు మంచి పరిచర్య ఇచ్చాడండి. ఒకప్పుడు ఈ పరిచర్య ఇట్లా నిలబడి వాక్యం చెప్పాలంటే, పులిపీట మీద వాక్యం చెప్పాలంటే, లేకపోతే మందిరంలో అంటే నీకు నాకు మనకు అర్హత లేదండి. పాత నిబంధన గ్రంథంలో కేవలం లేవీలకే దేవుని మందిరంలో సేవ చేయడానికి వారే తగినవారు. అది నూతన నిబంధనలో దేవుడు రాజులైన యాజక సమూహంలో మనలందరినీ చేస్తూ వచ్చాడు. తప్పిపోదామా మనం కూడా యూదా వలె? మనం కూడా పడిపోదామా యూదా వలె? మనం దేవుని మందిరానికి వస్తున్నాం. ఆనాడు యేసు ముందర ఉన్నాడు, లోపల లోకం ఉంది ఇస్కరియోతు యూదా. ఈనాడు నీ పరిస్థితి ఏంటి? ఈనాడు నీ స్థితి ఏంటి? ఏ మార్గం నీది? విశాలమైన మార్గంలో వెళ్తున్నావా? 30 వెండి నాణాలకి పడిపోతున్నావా? ఈ లోక ఆశలకి పడిపోతున్నావా? ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు సూటిగా ఈరోజు
స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా నీ జీవితంలో ఈ యూదా ఇస్కరియోతు వలె పడిపోయిన స్థితి ఉంటే దేవుడు పరీక్షించుకోమని చెప్తున్నాడు. ఎంత మంచి మాట అంటే, తన చోటుకు పోటుకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న నీ పరిచర్యలను అపోస్తలులను పాలు పొందుటకు ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు. పోయింది, మంచి స్థానాన్ని పోగొట్టుకున్నాడు యూదా. కాబట్టి మన జీవితంలో మనము ఎప్పుడైనా పరీక్ష వచ్చినప్పుడు మనం నిలబడాలి. పరీక్ష వచ్చినప్పుడు దానియేలు నిలబడినాడు అపవిత్రం కాకుండా. పరీక్ష వచ్చినప్పుడు దానియేలు నిలబడినాడు విగ్రహాలకు మొక్కకుండా. పరీక్ష వచ్చినప్పుడు ఇస్కరియోతు యూదా పడిపోయాడు. మనకు కూడా ప్రతి ఆదివారం పరీక్ష ఇక్కడ కదా. మన ప్రతి ఆదివారం బల్ల ఉందంటే ఏమి, మనకు పరీక్ష ఉన్నట్టే. ఈ వారం అంతా నీ పరిస్థితి ఏంటి? ఈ వారంలో నువ్వు దేవుని కోసం ఏం చేసావు? దేవుని కోసం ఏం ప్రాకులాడావు? దేవుని కోసం ఏం ఆలోచించావు? దేవుని కోసం ఏం చేసావు? పరిచర్య కోసం, సేవ కోసం, దేవుని కోసం ఏమి ఆలోచించావు? కనీసం దేవుని కోసం ఏ నడక నడిచావు అని ప్రశ్నించే నీకు మనం నోరు వెళ్ళబెట్టాల్సిందే. కాబట్టి ఈరోజు 2 మార్గాలు మనం చూస్తూ వచ్చాం. ఒక మార్గం ఏ మార్గం అండి? ఇరుక్కు మార్గం. ఇంకో మార్గం విశాల మార్గం. దానియేలు ఇరుక్కు మార్గంలో వెళ్తున్నాడు. ఆయన జీవితం ఇరుకు మార్గానికి సరిపోయింది, సూట్ అయిపోయింది. ఆయన సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిది తన బాడీని, తన దేహాన్ని, తన జీవితాన్ని అపవిత్రపరచుకోవాలి కదండి. తిండిపోతులు ఉంటారు, తిండి తిని 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 ఏమైపోతారో తెలియదు. చూడండి, వాళ్ళు నాన్ వెజ్ తినే ఆయన ముఖం కలకలకలకల్లాడింది. రెండోది ప్రార్థన. ఇప్పుడు కనపడతాం, మళ్ళీ మస్ట్ ఆదివారమే, ఎన్నిసార్లు చెప్పుకున్నా అంతే వాళ్ళు. మూడోది ఏంటండి? నిజాయితీ. ఏ తప్పైనను లోపమైనను కనుగొనలేదు దానిలో. ఒకరిలో మనం చూసాం తప్పు, లోపము. ఇస్కరియోతు యూదాలో మనం చూస్తూ వచ్చాం. చూడండి, వాళ్ళకు ఒక తరం అని కూడా పేరు పెట్టారు. ఏంటంటే చూడండి, దానియేలు గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:33 చూడండి, మంచి మాట ఉంటుంది దానియేలు గురించి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:33 నేను ముగిచేస్తున్నా. అబ్బా ఎంత మంచి మాట అండి. వారు విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారు. అంతేకాదు, ఇక్కడ రాయబడింది నీతి కార్యములను జరిగించిరి, తర్వాత వాగ్దానమును పొందిరి. ఎవరు మూపించారండి సింహములని? దానియేలే కదా. ఎందుకు మూపించాడు దానియేలే గొప్ప సింహం. ఇంకేం కరుస్తుంది దానియేలు? సింహాన్ని కరుస్తుందా? కరచదు. అటువంటి దేవునిలో గొప్ప సింహం. అందుకే మంచి మాట ఉంటుంది, బుద్ధిమంతులైతే ఆకాశమందు జ్యోతుల వలె ప్రకాశించెదరు. దానియేలులోనే ఉంది. ఒక వెలిగాడండి. ఆయన ఫుల్గా వెలిగాడు దానియేలు. ఇస్కరియోతు యూదా టప్పని ఆరిపోయాడు తన జీవితంలో. దేవుడు ఉన్నా కూడా ఆరిపోయిన వాడండి, తీసుకోలేకపోయాడు. నువ్వు కూడా దేవుని మందిరానికి వస్తావు, అనేక సార్లు వర్తమానాలు వింటావు, అన్నింటి కూడా నువ్వు ఆరిపోతున్నావు. కారణం ఏంటంటే నీ జీవితంలో దేవుడు లేడు, నీ జీవితంలో ప్రార్థన లేదు, నీ జీవితంలో నీవు మలినం చేసుకుంటావు. నీ శరీరాన్ని నీ ఆత్మను అన్నీ కూడా మలినం చేసుకుంటున్నాం, నల్లగా చేసుకుంటున్నాం. మూడోదిగా ఏం చూసామండి మనం? ఆయన ఏ తప్పు లేదు. ఈనాడు చూడండి, గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఎక్కడైనా ఛాన్స్ ఉంటే బల్ల కింద చేయబడతారు. ఏమైనా ఉంటా, దేవుడు నీకు అంత కష్టపడి ఉద్యోగం ఇస్తే ఎక్కడ ఉండాలి? నువ్వు ఉండే స్థానంలో ఏం చూపించాలి? ఒక క్రైస్తవుడే నమ్మకంగా ఉండాలి. నిజాయితీ. ఏ తప్పైనను లోపమైనను ఎవడు వీడియో చూపించలేదు. చూడు పలానా చేతిలో దానియేలు చూడు లంచం తీసుకున్నాడు, చూడు అంటే మామూలుగా నేను చెప్తాడు. మనం ఇప్పుడు ఉండాలి చూడండి లంచం. ఇప్పుడు ఒక్క ఏసీబీ యాంటీ కరప్షన్లో ఉన్నవాడు ఒక్క అధికారిని పట్టుకుంటే వాడు బాత్రూంలో డబ్బు ఉంటుంది, వాడు వంట రూమ్లో డబ్బు ఉంటుంది, వాడు మిక్సీలో డబ్బు ఉంటుంది, వాడి గ్యాస్ కింద కట్టలో డబ్బులు ఉంటాయి. నీకెలా ఉన్నాయన్నా, నీకేమైనా ఉన్నాయని అనేరు. నాతో ఏం లేవు. అర్థమైందా? పేపర్లో చూస్తాం కదా, ఇంట్లో అన్ని చోట్ల డబ్బులు దొరుకుతున్నాయి. కాబట్టి మనం ప్రభు బల్లకు సమయం ఏ మార్గం మంది? మనకి కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. దానియేలు ఫిట్ అయ్యాడు కరెక్ట్గా, ఇరుకు మార్గంలో ఫిట్ అయిపోయాడు.
ఇరుకు మార్గం అలా వెళ్తూ ఉంటే చివరికి ఏముంటుంది అని పరలోక రాజ్యం ఉంది. కష్టాల్లో బాధల్లో ఇప్పటికీ బతికే ఉన్నాడండి దానియేలు. ఈ వర్తమానం ద్వారా బతికే ఉన్నాడా? ఇట్లా ఈరోజు ప్రపంచమంతటా ఎన్నో వర్తమానాలు ఇప్పుడు సంఘాలలో ఎన్నో వర్తమానాలు సంఘాలలో దైవజనులు ఇచ్చి ఉంటారు. అందులో ఖచ్చితంగా దానియేలు టాపిక్ వచ్చే ఉంటుంది. వందల్లో వచ్చినది, వేలల్లో దానియేలు టాపిక్ వచ్చే ఉంటుంది. చెప్పండి, దానియేలు బ్రతికున్నాడు చచ్చిపోయాడా? బ్రతికే ఉన్నాడు. ఈ తన నీతి జీవితం ద్వారా తను బ్రతికే ఉన్నాడు. దానియేలు మంచి జీవితం జీవించి పరలోక రాజ్యంలో దేవునితో పాటు ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? తన చోటికి పోవటానికి వెళ్ళిపోయాడు. తప్పిపోలేదు. ఎవరు? దానియేలు. యూదా ఇస్కరియోతు తన చోటి పోవటకు ఏం రాయబడింది? 1:25 అపోస్తలుల కార్యంలో తప్పిపోయి అని ఉంది రాయబడింది. తప్పిపోయి ఇట మనం పరీక్షించుకుందాం. ప్రభు బలుకు సమీపం.